అనుకున్నామా, పిల్లగాడు ఓకే అనిపించుకున్నామా, పూలు పండ్లు చేసినమా, లగ్గం కోట వేసుకున్నామా, పత్రికలు కొట్టించినమా, నపరిన్ని ఊర్లు గుత్తబట్టి కారెట్లు వంచినమా, పెండ్లి నాడు పిల్లగాన్ని ఎదుర్కొన్నామా, పందిట్లకు తీసుకొచ్చినమా, లగ్గం చేసినమా, చుట్టాలకింత యాటకూరతోని భోజనాలు పెట్టినమా, భరత్లా డీజే పెట్టి పోరళ్లను ఖుషి చేసినమా, ఆడివిళ్లను అత్తగారింటికి సాగదోలినమా, మరువెల్లికి పోయొచ్చినమా అన్నట్టే ఉంటది పెండ్లి. అది మన సొంటోలకు. కానీ సిరిమంతుల ఇండ్లల్లా లగ్గం అంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఇద్దరు దోస్తులు, 3 ముళ్ళు, 7 అడుగులు, ఎన్నెలల సంబురం, 100 కోట్ల ఖర్చు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికల పెళ్లి బొంబాయిలో ధూమ్ గా అవుతుంది. జియో సెంటర్ లో 16,000 మంది పడతారట. ఇవాళ లగ్గము, రేపు ఆశీర్వాదు, ఎల్లుండి మంగళ ఉత్సవము. సినిమాలు, ఆటగాళ్లు, పాటగాళ్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్దోళ్ళు బగ్గొచ్చిండ్రు. 2,500 తీవ్ర వంటలు వండుతున్నారంటే చూడుండ్రిగా. ఏ టైంలో పెళ్లి కార్యం అనుకున్నారో గానీ 7 నెలలకెళ్ళి సంబురాలు చాలా అయినాయి. పూల పండ్లు, మైదాకు పండుగ, గుళ్ళు గోపురాలు తిరుగుడు, సినిమాలతోటి ఆటపాటలు, ఆటగాళ్ళు చిన్నగా నడవలే. గుజరాత్ లో ప్రీ వెడ్డింగ్ పెడితే 1,200 మంది సెలబ్రిటీలు వచ్చిండ్రు. 100 మంది తో పొండగాలం పెట్టి 500 తీవ్ర వంటలు వండి పెడితే ఫుల్ పిదా. ఇక ఇటలీలో ఓ క్రూయిజ్ పడవల 4 రోజులు సంబురాలు చేసిండ్రు. అటు ఇంకా బొంబాయిలో 50 జంటల పెళ్లిలు చేసి గిఫ్టులు వంచుడు. పెళ్లి కారట్ కూడా స్పెషలే. ఎండి మండపంలో బంగారు దేవుల విగ్రహాలు పెట్టిండ్రు. వారం కింద సంగీతు హల్దీ కార్యము అదృశానికో రాదుండ్రే. వెనకటి కాలరా ముఖేష్ సారు, నీతా అంబానీ మేడము మన్మల్లు మన్మరాలతోటి షికారు చేస్తే సినిమాలంతా సప్పట్లు. 1,200 కోట్లు ఖర్చు అయిందని, 2,000 కోట్లు పెట్టిండ్రని, లేలే 5,000 కోట్లని ప్రచారం నడుస్తున్నది. మరి ఇలా ఏది నిజమో గానీ దేశంలో తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సార్ కొడుకు లగ్గమంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా.